मैं एडवोकेट अली हैदर, कन्वीनर आईलू स्टूडेंट्स विंग तेलंगाना। हम यहाँ पे जमा हुए हैं। यहाँ का मेन मकसद यही है हमारा कि एडवोकेट्स को हेल्थ कार्ड दिया जाए। हमारी बहुत पुरानी मांग थी, दो मांग थे। एक एडवोकेट प्रोटेक्शन एक्ट जो कई वकीलों के, अधिवक्ताओं के कुर्बानियों के बाद में हमें हासिल हुआ है। दूसरा, हेल्थ कार्ड एडवोकेट्स के लिए। अगर किसी को कोई समस्या होती है, किसी को कोई अपना हक नहीं मिलता है, तो आप कहाँ जाते हो? अगर आपको इंश्योरेंस क्लेम करना होता है तो आप कहाँ आते हो? आप अधिवक्ता के पास आते हो। लेकिन वही अधिवक्ता को अगर कुछ हो जाए तो वो अधिवक्ता कहाँ जाएगा? तो हम अधिवक्ता समाज, हम सबके लिए, हमें अपने आप के लिए एक साथ इकट्ठा होकर खड़ा होना होगा। ये समस्या सिर्फ तेलंगाना राष्ट्र की नहीं है, ये समस्या पूरे समस्त भारत की है, जो हम हेल्थ कार्ड के लिए लड़ रहे हैं। क्योंकि अभी तक तेलंगाना वेलफेयर फंड में 10 लाख, प्रीवियस गवर्नमेंट ने 10 करोड़ रुपए, 100 करोड़ रुपए दिए थे। उसका जो इंटरेस्ट आ रहा था उसके हिसाब से हेल्थ कार्ड के ऊपर कवरेज दिया जा रहा था। वो एडवोकेट्स को, अधिवक्ताओं को सिर्फ 2 लाख रुपए का कवरेज दिया जा रहा था। 2019 के बाद जो एडवोकेट्स एनरोल हुए हैं उनको कोई कवरेज नहीं दिया जा रहा है, ना कोई हेल्थ कार्ड बेनिफिट मिल रहा है। और अधिवक्ता को कोर्ट ऑफिसर ऑफ द कोर्ट कहा जाता है। जब हम ऑफिसर ऑफ द कोर्ट है तो हमारे भी कोई हक बनते हैं। हमको भी सेफ्टी चाहिए, सिक्योरिटी चाहिए। सिक्योरिटी के लिए तो हमारे पास एडवोकेट प्रोटेक्शन एक्ट आ चुका है, लेकिन यहाँ पर हमारी सेफ्टी और सिक्योरिटी के लिए हेल्थ कार्ड भी एक एसेंशियल चीज़ है। उसके लिए अब हम लड़ रहे हैं और हमें उम्मीद है तेलंगाना गवर्नमेंट से कि जल्द से जल्द हमें हेल्थ कार्ड दिया जाएगा। वही हमारी एलू की तरफ से, ऑल इंडिया लॉयर्स यूनियन तेलंगाना स्टेट कमेटी की तरफ से डिमांड है। थैंक यू। అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున ధర్నా చేయడానికి హైదరాబాద్ ఇందిరా పార్క్ రావడం జరిగింది. ముఖ్యంగా అడ్వకేట్ల యొక్క సమస్యల కోసమని వచ్చాము. అందులో భాగంగా అడ్వకేట్లకి, ఎన్రోల్ అయిన అడ్వకేట్స్కి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ఏ సమస్య వచ్చినా వకీల్ సాబ్ వచ్చి న్యాయం చేస్తాడని చెప్పి అనుకుంటారు. బట్ మాకే ఇక్కడ అన్యాయం జరుగుతుంది. సో గవర్నమెంట్ 500 కోట్లు కేటాయించి మాకు హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేసి మా సంక్షేమాన్ని కృషి చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే గవర్నమెంట్కి చిత్తశుద్ధితో పనిచేసి లాయర్స్ యూనియన్స్కి మంచి సదుపాయాలు కల్పించడం కోసం మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మామూలుగా హెల్త్ కార్డ్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళకే ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటాయని చెప్తున్నారు. కానీ ఒక లాయర్ అనేవాడు ప్రజాసేవకుడు, ప్రజల కోసం పనిచేస్తాడు. నామినల్ ఫీజులో ఏది ఉంటే అది తీసుకుంటారనమాట. సో ప్రజల కోసం పనిచేసే లాయర్లకి హెల్త్ కార్డు ఉండడం సమంజసం. అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళ కోసం ప్రత్యేక నిధిని కేటాయించి ఆ గవర్నమెంట్ కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ కోసం, లాయర్ల కోసం కృషి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ 2019 వరకు మాత్రమే హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్రోల్ అయిన ఎవరికి హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్లో ఎన్రోల్ అయిన అందరు లాయర్లకి హెల్త్ కార్డులు ఇవ్వాలి. అలాగే 2 లక్షల వరకే పరిహారం. చిన్న దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000, 2 లక్షలు అయిపోతున్నాయి. సో ఎక్కువ కవరేజ్ ఉండాలి, ఒక 10 lakhs వరకు కవరేజ్ ఉండాలి. అలా ఉండాలంటే అడ్వకేట్స్ సంక్షేమ నిధి కోసం ఫండ్స్ కేటాయించాలి. అంటే ఇప్పుడున్న 100 కోట్లని 500 కోట్లు చేస్తే దాని నుంచి వచ్చే కార్పస్ ఫండ్ లాగా ఉంటుంది అనమాట. దానికి ఈ హెల్త్ కార్డ్స్ కోసం ఉపయోగపడతాయి అనమాట. అందుకోసం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఒక 500 కోట్లు కేటాయించండి, మేము ప్రజల కోసం పనిచేస్తాము. అలాగే మా కోసం మీరు కనీసం ఈ చిన్నది చేయండి. యాజ్ ఆన్ డేట్ అప్రాక్సిమేట్లీ ఒక 30,000 మంది లాయర్ల వరకు ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు. సో అందులో కొంతమందికి 2019 లోపు ఉన్న ఎన్రోల్ అయిన వాళ్ళకి ఇప్పుడు వర్తిస్తుంది. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్లో ఇంకా చాలా, ఒక 10,000 మంది దాకా ఎన్రోల్ అయి ఉంటారు. సో వాళ్ళకు కూడా వర్తిస్తే వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాయర్ వెళ్తే ఏదో గుద్ది చనిపోవడమో లేకపోతే ఇంజూరీ అవడమో జరిగింది. ఆయనకి భరోసాగా ప్రభుత్వమే ఉండాలి కదా. ఆయన ఫీజు తప్ప బయట నుంచి ఏం రాదు కదా. హైలీ ప్రొఫెషనల్, హైలీ కాస్ట్లీగా ఏమి తీసుకోవట్లేదు. లాయర్ ఫీజులు అనేవి మామూలుగానే ఉంటున్నాయి అనమాట. స్టార్టింగ్ అంటే జూనియర్ అడ్వకేట్స్ గురించి నేను మాట్లాడే, ఎస్పెషల్లీ హై ప్రొఫైల్ లాయర్స్ గురించి నేను మాట్లాడలేదు. జూనియర్ లాయర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాయర్స్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ ఉండే యూనియన్లో ఉన్న, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్లో ఉండే వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళే ఉంటారనమాట. 90%, 95%. హై ప్రొఫైల్ అంటే మాకెందుకు పైన వాళ్ళే చెప్తారు. వాళ్ళ ఉంటాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్లు వాళ్ళకు ఉంటాయి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, వీళ్ళకి ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి, అంటే ఇప్పుడిప్పుడే ఎన్రోల్ అయిన వాళ్ళకి ఏమి ఉండవు అనమాట. దానికోసం అని చెప్పి మేము ఖచ్చితంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పి మేము చెప్తున్నాం అనమాట. ఐలు తరపు నుంచి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపు నుంచి. ఇది నేను రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయశాఖ విభాగానికి ఎస్పెషల్లీ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే మెయిన్ ఆయన ఏదైనా అలాట్ చేయాలంటే ఆయన చేతిలో ఉంటుంది, పవర్ ఉంటుంది. కాబట్టి ఆయనకి నేను విజ్ఞప్తి చేస్తున్నాం లాయర్స్ యూనియన్ తరఫున, దయచేసి అడ్వకేట్ల బాధలు గుర్తించండి. అట్లీస్ట్ మాకు
హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేయండి. యాజ్ ఆన్ డేట్ ఎన్రోల్ అయిన అందరి అడ్వకేట్లకి ప్రొవైడ్ చేయండి. ఇది మా రిక్వెస్ట్. Today we have gathered here for asking the demand on the Dharna Chowk. We are demanding health cards for all the advocates. This event is conducted by All India Lawyers Union, and we are also part of LSFI, Law Students Federation of India. And our main demands are providing health insurance for the advocates, like all the government employees they have. And we have already also asked for Advocates Protection Act in the earlier phases, and government has given that. And now we are eager and anticipating that government will also provide health cards to all of us. We have raised this issue previously also, but now since the demand wasn't this thing forfeited, that's why we have again gathered here to call for the requirement for increase of funds for the All India Lawyers Union health cards. Previously, the funds were 100 crores. Now the demand is 500 crores. We want the allocation of funds for all the advocates' health cards, so that their insurance will be covered, and they will be provided for health cards, and in the long run they will be benefited with the medical facilities. My name is Mohammad Ahmed, co-convener of Law Students Federation of India, ALU, All India Lawyers Union. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున ఇక్కడ అడ్వకేట్స్ ధర్నా చేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే సో అడ్వకేట్స్కి హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలని మా ముఖ్యమైన డిమాండ్. సో గవర్నమెంట్ మాకు ఒక 500 crores ఫండ్ ఏర్పాటు చేసి అడ్వకేట్కి ముఖ్యమైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. దానిలో భాగంగానే అడ్వకేట్స్ హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయాలి. ఎన్రోల్డ్ అయిన ప్రతి అడ్వకేట్స్ హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాము. మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున చేస్తున్నామండి.